అయితే ఇంకొకటి భయ్యా ఫైనల్‌గా నడుస్తుంది ఏంటంటే ఇప్పుడు 'రాజ్ తరుణ్' తర్వాత 'హరియానా' వీళ్ళది గురించి కూడా వాయిస్‌లేవో బయటకొస్తున్నాయి, వినబడుతున్నాయి. అసల ఏంటి అది వాళ్ళిద్దరిది ఫ్రెండ్‌షిప్పా? లేదంటే వాళ్ళు కొన్ని రోజులు లివింగ్‌లో ఉన్నారా? ఇప్పుడు లివిన్‌లో ఉంటే ఇద్దరు కలిసి ఒకటే చెత్త కింద ఉండడం. హ్మ్. ఒకటే రూఫ్ కింద ఉంటే అది లివింగ్ అంటాం. లేకపోతే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్‌లాగా తిరిగారో, లేకపోతే ఫ్రెండ్స్‌గా తిరిగారో ఏదైనా అయ్యుండొచ్చు. బట్ ఆ కాల్‌లో ఇప్పుడు 'రాజ్ తరుణ్‌కి' ఆవిడకి నిజంగానే సంబంధం ఉంది. సంబంధం అంటే ఏదో లవ్ ఉందనుకుందాం. ఇప్పుడు లావణ్య చేస్తే అది అక్రమ సంబంధం అని మనం నైతికంగా మాట్లాడొచ్చు. ఎందుకు అంటే ఈవిడ అందరికీ నాకు పెళ్ళైంది అని చెప్పుకుంటుంది. నువ్వు ఒక పెళ్ళైన మహిళ మస్తాన్ సాయితో ఎలా ఉంటావు? అవును. కాబట్టి అది అక్రమ సంబంధం అని చెప్పేది. అవును. ఇప్పుడు నీకు పెళ్ళైందా? లేదు. పెళ్లి కాలేదు. నీకు 10 బ్రేకప్‌లు అయితే ఏంటి? 20 బ్రేకప్‌లు అయితే ఏంటి? కదా! లాజికల్‌గా. అడిగేది ఎవరు? అవును. సో ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉన్నారనుకో నీకు. అడగాల్సిన హక్కు ఎవరికి ఉంటది? ఎవరికి లేదు. కదా! పెళ్ళైతేనే భార్యకి హక్కు ఉంటుంది. అవును. సో ఇవాళ రేపట్లో చూస్తున్నాం 10 బ్రేకప్‌లు ఉంటాయి. ఇంకా మూవీ స్టార్స్ అంటే దాంట్లో ఇప్పుడు మనం చూస్తుంటాం. ఆయన నాగ చైతన్య తీసుకోండి, సమంతతో బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడు మూవ్ ఆన్ అయ్యారు. సో అలా మూవ్ ఆన్ అవుతారు, ఏముంది దాంట్లో? అవ్వచ్చు. ఉందో లేదో నాకు తెలీదు. ఉంటే మాత్రం తప్పేంటి అంటున్నాను. అదే. ఉంటే అది వాళ్ళిద్దరికి సంబంధించిన మ్యాటర్. నిన్ను మోసం చేశాడు అనడానికి నీకు హక్కు లేదు. ఎందుకంటే నువ్వు ఆయన భార్య కాదు కదా, గర్ల్ ఫ్రెండ్ కూడా కాదు. అది ఏది కాదు. ఎందుకంటే నువ్వు మస్తాన్ సాయి మనస్ఫూర్తిగా అంగీకరించావు. అంగీకరించిన తర్వాత నువ్వు ఆయన ఏ రకంగా అడగగలవు? సరే, ఇప్పుడు ఆవిడ్ని మీద ఇంటి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈవిడ ఒక బ్లాక్ మెయిల్కి తెరదీస్తుంది. పబ్లిక్గా బ్లాక్ మెయిల్. మీరు గమనిస్తే నేను ఇంక అన్ని బయట పెట్టేస్తాను రాజ్, అన్ని బయట పెట్టేస్తాను రాజ్. ఏం బయట పెడుతుంది? హెబ్బా పటేల్తో చేసిన ఎఫ్ఐఆర్ ఏదో ఉంది, సరే బయట పెట్టావు. పోనీ లేకపోతే మాల్వి మల్హోత్రా ఏమన్నా ఉందా, సరే బయట పెట్టు. బయట పెడితే ఏమవుతుంది? ఏమవుతుంది? వాట్ ఆర్ యూ గోయింగ్ టు ప్రూవ్? ఒక రిలేషన్లో ఉన్నారు, ఆ టైంలో రిలేషన్లో ఉంటారేమో. అంతే, ఆ టైంలో రిలేషన్లో బ్రేకప్ అయ్యారు, లేకపోతే లేదు, రిలేషనే కాదేమో, ఆ సినిమాకి సంబంధించిన షూట్ ఫోటోలేమో, హూ నోస్. బట్ హరియానా విషయంలో ఆవిడ లీక్ చేసిన కాల్ గురించి మనం మాట్లాడదాం. హరియానా ఈయన రిలేషన్లో ఉంటే ఈవిడికి తెలియక, ఒకవేళ నిజంగా ఈవిడ రాజ్ తరుణ్ పెళ్ళామో లేకపోతే రాజ్ తరుణ్ లివిన్లో ఉన్న భార్య అయితే ఈవిడ చెప్తున్నట్టుగా ఈవిడికి తెలియకుండా చేసుకుంటారు తప్ప ఈవిడికి ఫోన్ చేసి మాట్లాడుతున్న కాల్ అది. నేను రాజు కలిసి ఉంటాం, అతనితో నేను ఉండాలనుకుంటున్నాను అని ఆవిడ చెప్తుంది. అసలు విషయం ఏంటంటే ఈవిడిని వదిలించుకోవడానికి రాజ్ తరుణ్ హరియానాని హెల్ప్ చేయమని అడిగినప్పుడు ఇలా నీకు నాకు మేము మనిద్దరం ఉన్నాం అని చెప్పి తెలిస్తేనైనా ఈ దరిద్రం నాకు వదిలిపోతుంది, రోజు ఆ ఇంట్లో ఆ బ్లాక్ మెయిల్, ఈ దరిద్రం భరించలేకపోతున్నాను, సో కొంచెం హెల్ప్ చేయని చెప్పి ఫ్రెండ్లీగా అడిగారు. సో మామూలుగా ఇది మన దగ్గర మన ఫ్రెండ్ అడిగినా చాలామంది చేస్తారు అమ్మాయిలు. బట్ ఇండస్ట్రీలో వాళ్ళకి దిస్ ఇస్ ఈజీ. యాక్టింగే చేస్తుంటారు కాబట్టి ఇదంతా ఒక చిన్న యాక్టింగ్ అనుకోండి. ఇది యాక్టింగ్ అని ఎట్లా అంటారని ఆవిడ క్వశ్చన్ చేయొచ్చు మనం. దాంట్లో ఆవిడ భాషలోనే ఆవిడకి సమాధానం చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు చింటూ అనే వ్యక్తితో మంచం కోళ్ళ చప్పుడు మీరు విని ఉంటారు, విన్నారో లేదో. చింటూ మన ఇద్దరం కలిసి ఆ రోజులో అప్పుడు మంచం కోళ్ళతో చప్పుడు చేయొచ్చాం, మీకు గుర్తుందా, ఆ రేంజ్లో మన రొమాన్స్ కావ్యం సాగింది అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న ఒక కాల్ బయటకు వచ్చిన తర్వాత ఆవిడ బయటకు వచ్చి ఇది మేమిద్దరు కావాలనే మాట్లాడాం, ఎందుకు అంటే మస్తాన్ సాయిని ఉడికించడానికి మేమిద్దరు కావాలని మాట్లాడాం. అవుతాయి కదా పాపం, ఆవిడ లిస్ట్లో అలా జరిగినప్పుడు ఇది ఇలా జరగడంలో వింతే ఉంది. ఈవిని వదిలించుకోవడానికి రాజ్ తరుణ్ ఎలాగే చేశాడేమో, అంతే. ఆవిడకి తెలియని కథ ఏం కాదు కదా, ఖచ్చితంగా అర్థమైపోయింది ఆవిడకి. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా.